ఈ రోడ్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఇంకా అదే ఎండ్ ఆఫ్ ద రోడ్డు. పడ్డామంటే ఇంకా కరెక్ట్గా మనం ఎక్కడైతే క్యాంప్ వేసామో అక్కడ ఉంటాం. ఈ 1 కిలోమీటర్ ట్రెక్లో ఈ చందమామ నెలలో ఈ చల్లటి గాలిలో ఈ హార్డ్ రోడ్లో ఇలా చీకులు తింటే వెళ్తే గ్రేట్లో వెజ్జారవా ఎక్కడ అబ్బాయా ఎక్స్ అయితే పాట పాడమంటారు మోటివేషన్ కోసం. పాట పాడితే నేను మోటివేషన్ పోయిద్ది. కొంచెం కూర్చోవాలి. హాయస్ నుంచి పోయేటట్టున్నా ఇందులో మంటగా ఉంది. ఇక్కడ సిపిఆర్ చేయడం వచ్చారు అది నాకు గుండె అయిపోతే ఇప్పుడు. చూడండి ఎంత బాగుందో. సో నైట్ అయితే బాగా తిరిగేసి వచ్చి అలసిపోయి వీడియో చేయలేకపోయాను. నైట్ ఏం జరిగిందంటే వనదేం కొండకి కొండపైన క్యాంపింగ్ చేద్దాం అనుకుంటే వాళ్ళు అలౌ చేయలేదు. ఎర్లీ మార్నింగ్ 3 నుంచి అలౌ చేస్తున్నారంట. సో అందుకని డ్రాప్ అయిపోయి కరెక్ట్గా ఇక్కడే గేట్ ఉంది. గేట్ పక్కన ఇది క్యాంప్ సైట్ రిసార్ట్ ప్రైవేట్. టెంట్కి వచ్చేసరికి 600 చెప్పాడు. 3% టెంట్. దీనిలో దుప్పట్లు బెడ్షీట్లు కూడా వాడేస్తున్నాడు. ఇంక అందుకని చెప్పేసి మా టెంట్ తీయలేదు. ఇంకెందుకు లేదు శ్రమని. ఇవన్నీ క్యాంపింగ్ టెంట్స్ అనమాట. ఇందులో ఇది మా టెంట్. నేను చెప్పాలంటే మేము వేసుకొని పడుకున్న టెంట్ కన్నా కూడా వాళ్ళు వేసి అంతా అరేంజ్మెంట్ చేసిన టెంట్లో రాత్రి ప్రశాంతంగా నిద్రపట్టింది. 2 రోజులు ప్రశాంతంగా నిద్రపోయాను నేనైతే. అండ్ ఇప్పుడు జస్ట్ ఇంకొక 5 మినిట్స్లో కొండపైకి బయలుదేరుతాం వ్యూ పాయింట్కి. అఫ్ కోర్స్ ఇప్పుడే రాదు నాకు తెలిసి. అరౌండ్ ఇంకొక 45 మినిట్స్ 1 అవర్ పట్టచ్చు సన్ రైజ్ అవడానికి. సన్ రైజ్ అయితే తప్ప వ్యూ రాదు. అండ్ వెదర్లో ఏం చూపిస్తుందంటే లైక్లీ టు బి రెయిన్ ఆన్ వెడ్నెస్డే అని ఉంది. చూడాలి. వర్షం పడిందంటే ఎవరి దగ్గర ఒక్కళ్ళ దగ్గర రెయిన్ కోట్ లేదు. మిగతా వాళ్ళిద్దరి దగ్గర రెయిన్ కోట్లు ఉంటాయి. మీ ఇద్దరి దగ్గర రెయిన్ కోట్లు ఉంటాయిగా. సరే బయలుదేరిపోదాం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు క్యాంప్ సైట్ నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఇదే మన క్యాంప్ సైట్. మొబైల్ సిగ్నల్స్ అయితే క్యాంప్ సైట్లో అసలు లేవు. బయటకు వెళ్ళాక వచ్చిందని చూడాలి. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొండ ఎక్కడానికి చెక్ పోస్ట్ 50 రూపాయలు టికెట్ మనిషికి 50 రూపాయలు. ప్రతి చోట అసలు టూరిస్ట్ ప్లేస్లో ప్రతి చోట టోకెన్. వ్యూ పాయింట్ దగ్గర అంటే కొండలు ఉంటాయి కదా, కొండలెక్కే న్యాచురల్ వ్యూ పాయింట్స్ దగ్గర కూడా టోకెనే. మళ్ళీ అక్కడ ఏమైనా విభత్సంగా మెయింటెనెన్స్ ఉంటుంది అంటే నో. ఇదే వ్యూ పాయింట్కి వెళ్ళే దారి. కార్లు ఆటోలు వెళ్ళవనుకుంటా. బట్ బైక్ ఈజీగా లాగిచ్చేయచ్చు. రోడ్డు బాగోదు. రోడ్డు చండాలంగా ఉంటుంది. అంచుకల మాకండే దాని జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడైతే మనం వ్యూ పాయింట్ దగ్గరికి ఘాట్ రోడ్ మీద వెళ్తున్నాం. ఘాట్ రోడ్ కూడా పర్లా టూ బ్యాడ్ అని చెప్పలేము. యావరేజ్. మరి ఈ మాత్రం కూడా లేకుండా ఘాట్ రోడ్ అనకూడదు. కింద చాలా కార్లు అయితే అలా నిలిపేసి ఉంది. లైక్ ఎందుకు రిస్క్ అనుకున్నారేమో. ఎందుకంటే ఇది ఉంది చూసారా, ఈ రోడ్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఇంకా అదే ఎండ్ ఆఫ్ ద రోడ్డు. పడ్డామంటే ఇంకా కరెక్ట్గా మనం ఎక్కడైతే క్యాంప్ వేసామో అక్కడ ఉంటాం. కొంచెం రాత్రి ఇడిచిన హుడ్డీ ఉంటే అది వేసుకున్నాను. సో అందుకని చలి పుట్టలేదు అని చెప్పాలంటే. లేదంటే నిన్న సాయంత్రం పాడేరు నుంచి వనజంకి వచ్చే దారిలో అసలు చలి విపరీతంగా పుట్టింది. గుండెలు కూడా వణుకుని. ఓరి నాయనా ఇంకా దారుణంగా ఉందయ్యా. ఏందయ్యా ఇది? నేను కనిపిస్తున్నాను లేదు తెలియదు మీకు. అంతా చీకటిగా ఉంది ఇక్కడ నుంచి ఇంకా వెహికల్స్ పైకి వెళ్ళడానికి లేదంట. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ట్రెక్ చేయాలంట. నా ట్యాంక్ బ్యాగ్ తీసుకొని బయలుదేరాను. అండ్ ఈ 1 కిలోమీటర్ ట్రెక్లో ఈ చందమామ నెలలో ఈ చల్లటి గాలిలో ఈ హార్డ్ రోడ్లో ఇలా చీకులు తింటే వెళ్తే మామూలు కాదు. స్పైసీ అండ్ హాట్. ఫ్రెష్ చికెన్ అప్ప, డెఫినెట్లీ ఫ్రెష్ చికెన్. నిజంగా హార్డెస్ట్ ట్రెక్ ఇన్ మై లైఫ్ ఇప్పుడు దాకా. మామూలు లేదు. ఏం బాబా ఇంకో కొండ ఎక్కాలటు. ఏం చెయ్యాలో ఏమో నీ వేళ నడిచే దారి ఉన్నా ఒంట్లో ఓపిక లేదే. చూడండి ఇంకా కొండ ఎక్కాలంట. అదే హైయెస్ట్ వ్యూ పాయింట్ అంట. ఎక్కడికక్కడ సంతలు పెట్టేశారు. మంచి బిజినెస్ ఆపర్చునిటీ కదా. అంతా లోకల్ షాప్స్ ఇవన్నీ. బయట నుంచి వచ్చిన ఎవరు లేరు. అలా ఎగిసే వేళ ఆ కాళ్ళంతడి లేరు. పొదల్లో వెళ్ళి కూర్చున్నావే. కింద మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అక్కడ రోప్ వే పెట్టి ఒక 500 వసూలు చేసా అంటే అందరి దగ్గర పిచ్చ ప్రాఫిట్స్ వస్తాయి. ఇంకా అంత ఉంది. కొంచెం 500 పైకి వెళ్ళిపోవాలి నాన్ స్టాప్. ఇది కూర్చుకున్నది.
పాట పాడమంటారు మోటివేషన్ కోసం? అదే నా సాంగ్ నేను పాట పాడితే నేను మోటివేషన్ పోయిద్ది. ఓకే ద వ్యూ ఇంత ఎక్కలేదులే. సగం దూరం బండి మీద వచ్చి సగం దూరం నడుచుకుంటూ వచ్చాం. జస్ట్ 20 seconds. ఈసారి కరెక్ట్ టైంకి అయిపోయింది. చేసాం. వచ్చేసాం. కొంచెం కూర్చోవాలి. హాయ్ కొంచెం పోయేటట్టున్నా. గుండెల్లో మంటగా ఉంది. ఇక్కడ ఏదైనా సిపిఆర్ చేయడం వచ్చారు, ఏదైనా గుండె అయిపోతేప్పుడు. వ్యూ చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా. ఆ మేఘాలు, అందుకని నేను మేఘాలు కొండ అంటారు అనుకుంటా. లాస్ట్ టైం వచ్చాను కానీ ఇంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే లాస్ట్ టైం నేను చేయలేదు. ఎందుకంటే మేము ఇక్కడ ఈ వనజంగి హిల్లో మొత్తం 3 వ్యూ పాయింట్స్ ఉండే. వ్యూ పాయింట్ 1, వ్యూ పాయింట్ 2, వ్యూ పాయింట్ 3. మేము వ్యూ పాయింట్ 1 దగ్గర అయిపోయాము. అంటే అప్పుడు టూరిస్టే లేరు. లైక్ మేము ఆగస్ట్లో వచ్చాం కదా, అది ఆఫ్ సీజన్ ఒక రకంగా చెప్పాలంటే. బట్ వ్యూస్ బాగానే ఉంటాయి. అది ఆఫ్ సీజన్ కాబట్టి జనాలు ఎవరు, నేను మా ఫ్రెండ్, మా 2 బైకులు, మేము తప్ప ఇంకెవ్వలేరు. వాళ్ళు కొంచెం మేకలు వేసుకున్నారు. సో ఇప్పుడు అసలు ఎంతమంది జనం ఉన్నారంటే మామూలు. ఇంకా నేను కొంచెం పక్క వచ్చేసాను, జనాలు ఎక్కువ ఉండాలి టైం ల్యాప్స్ పెడదామని. అటు వెళ్ళామంటే ఇంకా ఎక్కువ జనం ఉన్నారు. నేను ఆగలేక ఆపుకోలేక మీకు చూపిస్తున్నాను. జీడివా నాకు ఎర్లీ మార్నింగ్ ఎక్కిన కొండ కన్నా కూడా ఇప్పుడు మంచు ఎక్కువ వచ్చేసింది. పొద్దున్న మేము వెళ్ళేటప్పుడు అసలు మంచు అంత లేదు, జస్ట్ నార్మల్గా అంత చీకటి లేదు. 5:30 ఆ టైం అప్పుడు కూడా మాకు విజిబిలిటీ బాగానే ఉంది. 5:30, 6 విజిబిలిటీ బాగానే ఉంది. ఇప్పుడు ఫుల్ మంచు వచ్చేసింది. ఒక 100 meters ముందున్న వాళ్ళు కనిపించట్లా. బెస్ట్ ట్రెక్ ఇన్ మై లైఫ్ యాజ్ ఆఫ్ నో. అయితే నెక్స్ట్ టైం ఇంకా బెస్ట్ ట్రెక్ ఏమైనా వచ్చిందో లేదు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే యాజ్ ఆఫ్ నో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రెక్ వనజంగి. ఇక్కడ ఉండే లోకల్స్ అయితే మాత్రం మంచి బిజినెస్ చేసుకుంటున్నారు. మ్యాగీ అమ్ముకుంటా, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, టీ. ఎంతండి ప్లేటు? వెజ్ 60, ఎగ్ 70. ఎగ్స్ మేము ఇస్తే మూలికలు దేనికండి? హెయిర్ ఆయిల్ నానబెట్టి వాడతారు ఇయ్యనా? అంటే దీంట్లో కోకోనట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రోజు పెట్టాలి సార్. కలర్ చేంజ్ అయిపోతుంది, అప్పుడు రాసుకోవాలి. ఎంత ఇది? 150 సార్. మీరు 1 year వాడచ్చు. ఏంటయ్యా? ఇది కరకాయ సార్. కరకాయ. కరక్కాయ జలుబు. అదే బొగ్గను పెట్టుకుంటారు. ఇది డికాషన్ అంటే టీ పొడి. అవి బీన్స్. ఇది కాఫీ బీన్స్. అది కాఫీ పొడి సార్. మామూలుగా ఫోన్పే ఉందా? ఫోన్పే. లేట్ అయినా పర్లేదు, బాగా గ్రేట్ ఫ్లేవర్. కాంప్లిమెంట్ అని తీసుకోండి. వ్యాన్ ఎక్కుతున్న పింక్ డ్రెస్ అమ్మాయి బాగుంది.
దట్ వాస్ జస్ట్ ఏ కాంప్లిమెంట్ అంతే. చక్కగా పద్ధతిగా అండ్ అట్ ద సేమ్ టైం స్టైలిష్గా. ఇంకా వనజంగి హిల్ అయితే దిగుతున్నాం. ఇంకా దిగిన తర్వాత నెక్స్ట్ పాడేరు వెళ్తాం. పాడేరు దగ్గర నుంచి చప్రాయ్ దగ్గర నుంచి అరకు చాక్లెట్ ఫ్యాక్టరీ, దాని తర్వాత కటిక వాటర్ ఫాల్స్ కానీ బొర్రా కేవ్స్ కానీ, అంటే బొర్రా కేవ్స్ కానీ కాదు, రెండు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అంతా కొండ ఎక్కడం పెద్ద టాస్క్ అనుకుంటారు, బట్ కొండ ఎక్కడం కన్నా కూడా దిగేటప్పుడే డేంజరస్గా ఉంటుంది. ఎందుకంటే కొండ ఎక్కేటప్పుడు పడ్డామంటే అక్కడే పడిపోతాం, జస్ట్ ఆగిపోతాం అక్కడ పడి, ఏమన్నా తేడా అయితే లోయలోకి వెళ్తాం. బట్ దిగేటప్పుడు బండి కంట్రోల్ అవ్వదు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ గతుకులు ముందుగా స్లిప్ అయిందంటే ఆల్మోస్ట్ పడిపోవటమే. మనం పడ్డామంటే రోడ్ ఎటు స్లోప్గా ఉండదు కాబట్టి మనం కూడా రోడ్డుతో పడిపోవటమే. లుక్ ఎట్ దట్ వ్యూ, లుక్ ఎట్ దట్, అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది. మేమైతే పాడేరులో ఎక్కడ రూమ్ తీసుకోలేదు, బట్ మాకు దారిలో కొంతమంది పరిచయం అయ్యారు. వాళ్ళు బాపట్ల వాళ్ళంట, మాది గుంటూరు, వాళ్ళు బాపట్ల వాళ్ళంట వాళ్ళు. సో వాళ్ళ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుదాం అని అనుకుంటున్నాం. ముందు హుడ్డీ వేసుకున్న ఒక అబ్బాయి అన్నాడు కదా, బ్లూ వైట్ అండ్ బ్లాక్ హుడ్డీ. సో వాళ్ళ రూమే వెన్నీళ్ళు కూడా వస్తున్నాయంట. శుభ్రంగా నీట్గా బాత్ వేసి అరకు బయలుదేరితే చప్రాయి, బొర్రా కేవ్స్, కటిక వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూసుకొని రావచ్చు. వీళ్ళే ఆ దయామయులు.